హాయ్ ఫ్రెండ్స్, గత కొన్ని సీజన్లుగా కొంతమంది గొప్ప ప్లేయర్లతో కూడిన జట్టుగా ఉన్నప్పటికీ తెలుగు టైటాన్స్ ఎప్పటికప్పుడు పాయింట్స్ పట్టికలో చివరి స్థానంలోనే నిలిచింది. అయితే ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో వారు తాము ఏంటో నిరూపించుకున్నారు. ప్లే ఆఫ్స్ బెర్త్ను చేజార్చుకున్నప్పటికీ తెలుగు టైటాన్స్ పోటీ స్థాయిలో ఆటతీరు కనబరిచారు. కొన్నిట్లో ఓటమి చెందినప్పటికీ జట్టు చూపిన పోరాట పటిమను ఎంతో మందికి ఆకట్టుకుంది. ఈ అద్భుతమైన కంబ్యాక్కి ప్రధాన కారణం వచ్చేసి హెడ్ కోచ్ కృషన్ కుమార్ హుడా గారు. ఆయన గతంలో దబాంగ్ ఢిల్లీకి తొలి పీకేఎల్ టైటిల్ అందించిన అనుభవజ్ఞుడు. ఆయన పట్ల నమ్మకంతో తెలుగు టైటాన్స్ మేనేజ్మెంట్ ఆయనను సీజన్ 12కి కూడా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మరింత బలమైన సమతుల్యమైన జట్టును నిర్మించాలనే లక్ష్యంతో సీజన్ 12 వేలంలో తెలుగు టైటాన్స్ 3 కీలకమైన ఆటగాళ్లను లక్ష్యంగా పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు పీకేఎల్ 12వ సీజన్ వేలంలో తెలుగు టైటాన్స్ లక్ష్యంగా పెట్టుకోవాల్సిన 3 ఆటగాళ్లను చూద్దాం. ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి పవన్ సెరావత్. పవన్ సెరావత్ బెంగళూరు బుల్స్ జట్టుతో స్టార్గా ఎదిగాడు. అనంతరం సీజన్ 9లో తమిళ్ తలైవాస్ అతన్ని కొనుగోలు చేసింది. అయితే మొదటి మ్యాచ్లోనే గాయానికి గురవడంతో మొత్తం సీజన్కి దూరమయ్యాడు. సీజన్ 10 మరియు 11లో తెలుగు టైటాన్స్ అతనిపై భరోసా పెట్టి తీసుకున్న తరచూ గాయాల బారిన పడటం వల్ల పవన్ నిలకడగా ఆడలేకపోయాడు. అతడి ఫిట్నెస్ రికార్డు నిలకడగా లేకపోవడం వల్ల ఈసారి వేలంలో అతడిపై భారీగా బిడ్ రావడం కష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే పవన్ను తిరిగి సంతకం చేసుకునేందుకు ఫైనల్ బిడ్ మ్యాచ్ FBM కార్డును ఉపయోగించే వ్యూహాత్మక అవకాశం తెలుగు టైటాన్స్కు ఉంటుంది. గాయం నుంచి కోలుకున్నప్పుడు పవన్ లీగ్లో అత్యంత ప్రమాదకరమైన రైడర్లలో ఒకటిగా నిలుస్తాడు. ఇక నంబర్ 2 వచ్చేసి నవీన్ కుమార్. దబాంగ్ ఢిల్లీ కేసీకి విజయాల్లో కీలక పాత్ర పోషించిన నవీన్ కుమార్ తన అద్భుతమైన ప్రదర్శనలతో జట్టును తొలి పీకేఎల్ టైటిల్ దిశగా నడిపించిన ఆటగాడు. ఆసక్తికరంగా నవీన్ను లీగ్కు పరిచయం చేసిన వ్యక్తి కూడా ఎవరో కాదు, కోచ్ కృషన్ కుమార్ హుడా గారే. ఆయన ఆధ్వర్యంలో నవీన్ సీజన్ 6 నుంచి సీజన్ 10 వరకు విశేషంగా అభివృద్ధి చెందాడు. ఈ కోచ్ మరియు ప్లేయర్ మధ్య ఉన్న బలమైన అనుబంధం తెలుగు టైటాన్స్కు ఎంతో ఉపయోగపడగలదు. సీజన్ 12కు ముందు పవన్ సెరావత్ను విడుదల చేసిన తర్వాత జట్టు కొత్తగా ఒక స్టార్ రైడర్ కోసం చూస్తోంది. ఆ రోల్కి నవీన్ సమర్థంగా సరిపోతాడు. అతడి నిరంతర ప్రదర్శన, అద్భుతమైన రైడింగ్తో పాటు హుడా గారితో ఉన్న అనుభవం ఈ ఎంపికకు ఎంతో వ్యూహాత్మకంగా మారుస్తుంది. ఇక మన లిస్టులో 3వ ప్లేయర్ వచ్చేసి యోగేష్ దహియా. లీగ్లో అద్భుతమైన యువ రైడర్లలో ఒకరిగా పేరు పొందాడు యోగేష్ దహియా. దబాంగ్ ఢిల్లీ తరపున రైట్ కార్నర్లో బలమైన ప్రదర్శనను ఇచ్చాడు. నవీన్ లాగానే యోగేష్ కూడా న్యూ యంగ్ ప్లేయర్ కేటగిరీలో లీగ్లోకి ప్రవేశించాడు. అలాగే గతంలో కోచ్ కృషన్ కుమార్ హుడా ఆధ్వర్యంలో కూడా ఆడాడు. యంగ్ ప్లేయర్, అద్భుతమైన డిఫెన్స్ నైపుణ్యాలు కలిగి ఉన్న యోగేష్ ఒక దీర్ఘకాలిక పెట్టుబడి లాంటివాడు. గత సీజన్లో ఈ స్థానానికి కృషన్ ధుల్ను తీసుకోవాలని టైటాన్స్ ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదు. ఈసారి కోచ్ హుడా గారితో ఉన్న గత అనుభవం దృష్టిలో పెట్టుకుంటే రైట్ కార్నర్కు బలోపేతం చేయడానికి యోగేష్ అద్భుతమైన ఎంపికగా కావచ్చు. సో ఫ్రెండ్స్, ఈ 3 ఆటగాళ్లను తెలుగు టైటాన్స్ వేలంలో లక్ష్యంగా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ 3 ఆటగాళ్లలో ఎవరిని మీరు తీసుకోవాలని అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి పీకేఎల్ ఫ్యాన్స్కి, తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో పీకేఎల్ అప్డేట్స్ కోసం, తెలుగు టైటాన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.